చూసారా అండి, నాకు కూడా గ్రే హెయిర్ అయితే ఉంది. ఈ గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎలా చేంజ్ చేశాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. మీరు ప్యూర్ హెన్నా పౌడర్ అయితే తీసుకోండి. హెన్నా పౌడర్ మిక్స్ చేయడం కోసం ఇక్కడ నేను రిచ్ డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ డికాషన్ వల్ల మీకు మంచి డార్క్ కలర్ అయితే వస్తుందండి. హెయిర్ తొందరగా ఫేడ్ అయిపోకుండా కలర్ అయితే లాంగ్ స్టే ఉంటుంది. నేను ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ అండి. హెయిర్ కి మంచి కలర్ ఇవ్వడమే కాదండి, హెయిర్ గ్రోత్ కి కూడా చాలా యూజ్ అవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేనైతే 1 year గా యూజ్ చేసే హెయిర్ డై అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో ఓన్ గా అనేది మీకు చూపిస్తాను. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అయితే అమేజింగ్ గా ఉంటాయి. చూసారు కదా, నాకు కూడా వైట్ హెయిర్ అనేది ఉంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది? పొల్యూషన్ వల్ల కావచ్చు, కెమికల్ డైస్ వల్ల కూడా కావచ్చు కదండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కెమికల్ డైస్ నాకు కూడా వైట్ హెయిర్ అనేది అప్పుడు లైట్ గా అంటే 1 or 2 హెయిర్ ఉండేదండి. కెమికల్ డైస్ ఉంటాయి కదండి, యూజ్ చేశాను. యూజ్ చేయడం వల్ల నాకు గ్రే హెయిర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. గ్రే హెయిర్ ఎక్కువ అయిన తర్వాత స్టాప్ చేస్తానండి. స్టాప్ చేసి నేను నేచురల్ వేలో హెయిర్ డై అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. కెమికల్ డైస్ యూజ్ చేయడం వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నాకైతే హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అయ్యింది, గ్రే హెయిర్ కూడా ఎక్కువ అయ్యింది. సో ఎవరు కూడా కెమికల్ డైస్ అనేవి ఎక్కువగా యూజ్ చేయదండి. నేచురల్ వేలో హెయిర్ బ్లాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అయితే సూపర్ డూపర్ గా వర్క్ అవుతుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నేను నుపూర్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చింది ఏదైనా సరే హెన్నా పౌడర్ తీసుకోవచ్చు. సో బ్రాండ్ తో సంబంధం లేదు, ఏదైనా తీసుకోవచ్చు అండి, ఒరిజినల్ తీసుకోండి. ఇక్కడ నేను 4 spoons ఆఫ్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నానండి. మీ హెయిర్ లెంత్ ని బట్టి మీకు అంటే హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటారో లేకపోతే గ్రే హెయిర్ దగ్గర అప్లై చేసుకుంటారో చూసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు డికాషన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 glass ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ మీరు ఏ వాటర్ అన్నా యూజ్ చేయొచ్చు, ఫిల్టర్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, ట్యాప్ వాటర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. 2 spoons ఆఫ్ టీ పౌడర్ అయితే తీసుకోవాలండి. టీ పౌడర్ మనకి మంచి కలర్ రావడానికి ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 5 లవంగాలు అయితే తీసుకోవాలండి. లవంగాలు మనకి హెన్నా కలర్ ని డార్క్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇందులో కోల్డ్ రాకుండా అయితే చూస్తుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. కర్రీ లీవ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి విటమిన్స్, మినరల్స్ అందిస్తాయండి. అలాగే హెయిర్ బ్లాక్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ బ్లాక్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. సో 1 spoon కలోంజీ సీడ్స్ అయితే యాడ్ చేయండి. కలోంజీ సీడ్స్ లేని వాళ్ళు మెంతులు 1 spoon యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోండి. బీట్రూట్ లో మనకి నేచురల్ కలర్ అనేది ఉంటుంది, అందరికీ తెలిసింది. బీట్రూట్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి మంచి కలర్ అయితే ఇస్తుందండి. బీట్రూట్ మన హెల్త్ కే కాదు, హెయిర్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ మన హెయిర్ కి మంచి కలర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అవుతుందండి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మీకు కావాల్సినంత డికాషన్ వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పల్చగా అయిపోతుంది కదా. నీట్ గా లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ సిల్వర్ కడాయి అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు. న్యాచురల్ పద్ధతిలో గ్రే హెయిర్ ని బ్లాక్ గా చేంజ్ చేయడానికి ట్రై చేయండి. న్యాచురల్ డై యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కి కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో కెమికల్ డైస్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ట్రై చేయండి, కంపల్సరీగా సూపర్ డూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా లంప్స్ లేకుండా నీట్ గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 12 hours పాటు ఇలాగా మూత పెట్టి ఉంచుకోండి.
మనం ఇందులో కలోంజీ సీడ్స్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేయడం వల్ల బ్లాక్ కలర్ అనేది ఫామ్ అయిందండి. నేను ఇందులో ఒక లెమన్ అయితే మిక్స్ చేస్తున్నానండి. డాండ్రఫ్ ఉంటే కనుక లెమన్ అనేది డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. హెన్నా హెయిర్కి అప్లై చేసే ముందు నీట్గా హెయిర్ని చిక్కులు లేకుండా దువ్వుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే కలర్ స్కిన్కి అంటకుండా ఉండడానికి వ్యాజ్లైన్ రాసుకోండి కొంచెం నుదుటి మీద అలాగా. నేను ఇక్కడ గ్రే హెయిర్ ఉన్న దగ్గర మాత్రమే హెన్నా అప్లై చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు నీట్గా. హెన్నా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ని బూస్టప్ చేస్తుంది, మంచి కలర్ అయితే ఇస్తుందండి. మీరు ఇలా వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నారంటే కంపల్సరీగా రిజల్ట్స్ బాగుంటాయి. మీరే చూస్తారు, చాలా బాగుంటుంది. చాలామంది హెన్నా అప్లై చేసిన తర్వాత హెయిర్ షాంపూతో వాష్ చేసేస్తారండి. అలా చేయకూడదు, నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. కావాలంటే కండిషనర్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హెయిర్ బాగా ఆరిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోండి, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ అనేది షాంపూతో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, చేతికి గోరింటాకు పెట్టుకొని వాష్ చేసిన తర్వాత ఆయిల్ రాసుకోండి, కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగా పండుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో సేమ్ హెయిర్ కూడా అలాగే, షాంపూ అయితే వెంటనే పెట్టద్దు, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. హెన్నా మంచిగా హెయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 2 hours అయితే కంపల్సరీగా ఉంచుకోవాలండి. ఇలా నాడ్ అయితే వేసేసుకోండి. చూసారా మొత్తం ఎంత బాగా అప్లై చేసుకున్నానో. సో మీ దగ్గర క్లాత్ కవర్ ఉంటే పెట్టుకోండి, నా దగ్గర లేదు, అందుకనే పాలిథిన్ కవర్ అయితే పెట్టుకున్నాను. నేను 2 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటున్నానండి. నీట్గా హెన్నా మొత్తం పోయేలాగా హెయిర్ వాష్ అయితే చేసుకోండి. మీరు కండిషనర్ అప్లై చేసుకునే వాళ్ళు కండిషనర్ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ మొత్తం ఆరిన తర్వాత చూడండి నా హెయిర్ ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది. మీకు డార్క్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుందండి గ్రే హెయిర్ అనేది. సో చూడండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. బాయ్ బాయ్.